ఫ్రెండ్స్, ఈరోజు మన తెలంగాణ కళారత్నాలు కళాకారుల పరిచయంలో భాగంగా ఒక చిందు యక్షగాన కళాకారులు మెదక్ జిల్లా వాసులు, వారి గురించి వారి మాటల్లో విందాం. నమస్కారం పెద్దన్న. నమస్తే. నమస్కారం. బాగున్నారా? ఏం పేరు మీ పేరు? నా పేరు సింధు భూమయ్య సార్. ఏ ఊరు మీది? నాగసాన్పల్లి గ్రామం, పాపన్పేట మండల్, మెదక్ డిస్టిక్. ఏం ఆర్టిస్ట్ మీరు? సింధు యక్షగాన కళాకారుని. చిందు యక్షగాన కళాకారు. కళను నమ్మి బ్రతికి జీవిస్తున్నాం. ఎంతమంది మీరు? మీ టీంలో ఎంతమంది ఉంటారు? మా టీం అంటే మా ఏరియాలో ఒక 30 కుటుంబాలు 40 కుటుంబాల దాకా ఉంటాయి సార్. ఉంటాయా? మీరు ఇప్పుడు మీ వయసు ఎంత? 58 సంవత్సరాలు రన్నింగ్. మీ ఎవరి దగ్గర నేర్చుకున్నారు మీ చిందు యక్షగానం? మా తండ్రుల యొద్ద, తండ్రి, మా పూర్వీకుల నుంచి వచ్చినటువంటి విధానం. ఏమేం పాత్రలు వేస్తారు? ఇప్పుడు పురుష పాత్రలు ప్రతి యక్షగానం లోపల ఇప్పుడు భక్త ప్రహ్లాద ఉందనుకో, భక్త ప్రహ్లాద నాటకం లోపల హిరణ్యాక్షుడు. ఓకే. అయితే మైరావణ ఉంది, మైరావణ రాజు. ఇప్పుడు ఏది మహాభారతం లోపల పాండవులలో భీముడు, అదే ఇంద్రుడు. ఇప్పుడు సతీ తులసి ఉన్నదనుకో, సతీ తులసి నాటకం, ఆ నాటకం లోపల జలంధరుని పాత్ర ఇస్తాను. ఏ దాంట్లో అయినా పురుష పాత్రలు. పురుష పాత్ర. ఎన్ని సంవత్సరాల నుంచి వేస్తున్నారు ఇట్లా? ఇప్పుడు ఇంచుమించు ఒక 40 సంవత్సరాల నుంచి. మొట్టమొదటి పాత్ర ఎప్పుడు వేసాను? నేను మొట్టమొదటి పాత్ర అంటే నా 10th కంప్లీట్ కాగానే నన్ను వృత్తిలోకి దించారు సార్. అంతకుముందు చిన్న చిన్న పాత్రలు వేసేవాడిని. అంతకుముందు సిరియాల అట్లాంటి పిల్లలు వేసి, బాలకృష్ణుడు, బాలభక్త. అంటే ఇప్పుడు నాన్నగారి పేరేంటి? మా నాయన పేరు ఉషయ్య, సుల్తాన్, నారాయణ. మా తండ్రులు ముగ్గురు. మా ఫ్యామిలీలో ముగ్గురు. మా నాయన ఉషయ్య. ఓకే. మళ్ళీ తర్వాత తండ్రి సుల్తాన్. ఓకే. మా చిన్నాయన నారాయణ. ఇంటి పేరేంటి? పులింటి వంశస్థులు అంటారు. పులింటి వంశస్థులు. ఓకే. అంటే మా ఇక మొత్తం అందరు కలిపి ఏమంటారంటే పిల్లిట్ల వాళ్ళ అని అంటారు అన్నట్టు. కానీ వంశ పారంపర్యంగా మొదటి నుంచి పిల్లుట్ల యాదగిరి, పిల్లుట్ల దేవదాసు, పిల్లుట్ల ప్రకాష్, మీరు మీ వాళ్ళేనా? పిల్లుట్ల దేవదాసు మా బావమర్ది. మీ బావమర్ది చనిపోయింది, కాలం చేశాడు సార్. ఏది కరోనాలో కాలం చేశాడు అట్లా. అయితే పిల్లిట్లా కాదు సార్, పులింటి వంశస్థులు. అంటే ఫస్ట్ నుంచి పులింటి వంశస్థులు. అట్లా అనలేక వాడేం పులింటోడా పిల్లింటోడు అని ఇట్లా పిల్లుట్ల అని అట్లా మాట మారిపోయింది. వంశం పేరు మారిపోయింది సార్ అట్లా. అచ్చా. మీకు ఎన్ని నాటకాలు వచ్చు? మీకు ఇంచుమించు ఒక 60 నాటకాల వరకు వేయగలుగుతాం. అందాజ చెప్పండి, పేర్లు చెప్పండి. అందాదంటే ఇప్పుడు భక్త ప్రహ్లాద, మైరావణ, సతీ తులసి, భూకైలాస్, ఏంటి మన హరిశ్చంద్ర, చిరుతొండ, అయిన తర్వాత మాయసుభద్ర, అయిన తర్వాత ఏదేంది శ్రీకృష్ణ తులాభారం, గజాగౌరి వ్రతం, అయిన తర్వాత ఏది మన ఇది ఇవన్నీ నోటికి వచ్చా మీకు పద్యాలు? మొత్తం డైరీ ఉంటుంది కదా సార్, డైరీ అట్లా ఆ రకంగా చూసుకుంటూ వేశారు. నేర్చుకొని. ఎన్ని ఊర్లలో ప్రోగ్రాంలు చేశారు? ఎక్కడెక్కడ చేశారు? మా మెదక్ డిస్టిక్లో మాకు వతన్ పరంగా ఉంటాయి సార్. అంటే ఏంటి? గ్రామాలు అంటే ఇప్పుడు గ్రామాలలో ఎస్సీలు ఉంటారు కదా సార్, హరిజనులు. హరిజనుల దగ్గరికి వెళ్ళి వాళ్ళను తోటి త్యాగం ఆడుకొని గ్రామం లోపల సావిట్లో పంచాయతీ ఆఫీస్ కాడ అక్కడ ఈ భారతానికి, రామాయణానికి సంబంధించినటువంటి నాటకాలు ఉన్నాయి కదా సార్, వాటిని చరిత్రని చెప్పి జాంబ పురాణాన్ని వివరించి సృష్టి నుంచి ఎట్లా ఏంది అనేటి విషయం చెప్పి లాస్ట్కు ఎల్లమ్మ వేషధారణ చేసి గ్రామం లోపల తిరిగి ఇక వాళ్ళతోటి యాసించి ఎవరికి తోచినంత వారు ఇవ్వగలిగితే దాన ధర్మాలు చేస్తాం. దాని నుంచి జీవనం ఇప్పటికి వింటున్నారు సార్ మొత్తం జనాలు. ఇప్పటికి ఆ ట్రెడిషన్ కంటిన్యూ అవుతుందా? అయితే కొంచెం ఏంటంటే ఇప్పుడు ఏంది టీవీలు మంచి అవైలబుల్గా వచ్చాయి కదా సార్. ఆ టీవీలు పోనీ ఇప్పుడు సెల్ ఫోన్లోనే చూసుకుంటున్నారు. అట్లా అంటే పొద్దంతా చూడాలంటే కాలక్షేపం కష్టం అవుతుంది కదా సార్. కానీ ట్రెడిషన్
ఉంది. పూజా విధానంకి వచ్చేసరికి వాళ్ళు చేస్తున్నారు. వచ్చేస్తుంది. అంటే మిమ్మల్ని గౌరవించడము, మీకు డబ్బులు ఇవ్వడము అంతా బాగానే ఉంది. ఇప్పటికి ఉంది, మీకు జీవనోపాధి గడుస్తుంది బాగానే. ఇది నెట్గా రావడం సార్, ఇక అంతే. అంత పై స్థాయి కాదు, అంత లో స్థాయి, మధ్యస్థంగా గుంజుకొస్తున్నారు. ఓకే. మళ్ళీ అడపా ఈ గవర్నమెంట్ ప్రోగ్రాంలు, మళ్ళీ గవర్నమెంట్ ప్రోగ్రాంలు ఏంటంటే ఇప్పుడు దేవాదాయ ధర్మాదాయ శాఖ నుండి ఏంటంటే మన టెంపుల్లల్లో ఓకే వాళ్ళకు ప్రోగ్రామ్ చేసి ఇవ్వడం గురించి అని ఉన్నాయి. మీ సొంత టీం ఉందా మీకు? ఉన్నాయి సార్. ఎంతమంది ఉంటారు మీ టీంలో? మేము టీంకు 10 మంది సార్. టీంకు 10 మందా? మీకేమైనా సంస్థ ఉందా? యక్షగాన కళాబృందం, దుర్గా భవాని యక్షగాన కళాబృందం అని పెట్టుకున్నాం సార్. అయితే ఇప్పుడు చేస్తున్నాం. అది సిద్దిపేట లోపల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం గీయలగే సార్. అది పెద్ద సార్ని అడిగి సార్, ఆ సార్కి నేనే కదా అడిగినా సార్, అంటే నరసింహారావు సార్ అని. నరేష్ మా పిల్లవాడే. అదేనా? అదే నేను ఇక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ ఇక్కడ. అదే ఇంకొకసారి నాగరాజ్ సార్కి ఇవ్వాలి సార్. ఇచ్చాయి. నాగరాజ్ ఇంకా చెప్పు, ఇంకా నీ గురించి చెప్పు. అయితే ఏంటి సార్ చెప్పడం అంటే ఇది వృత్తి ఇదే అన్నట్టు ఇట్లా ఈ విషయం. ఇప్పుడు మరి ఇంకొక ఇప్పుడు నువ్వు 2-3 తరాలు చూసావు కదా. ఇప్పుడు మీ తాత తండ్రుల పరిస్థితి ఎట్లుంది, ఇప్పుడు పరిస్థితి ఎట్లుంది, మీ మనమల పరిస్థితి ఎట్లుంటుంది, ప్రోగ్రాంల గురించి చెప్పు. అప్పుడు ఆదరణ ఎక్కువండే సార్ కళాకారులకు, ఇప్పుడు లేదు. ఎందుకంటే అంత ఫ్యాషన్ అయిపోయింది, ఉరుకుల పరుగుల జీవితం అయిపోయింది కాబట్టి జనాలు దాన్ని కొంచెం పాటించుకోరు. ఎందుకంటే ఏదో ఇంత చూసినామంటే చూసినాం అన్నట్టుగా చూస్తారు, అంతవరకే. చెప్పు. అంతవరకే. అయితే ఏంటంటే ఇక రాబోయే తరానికి మాత్రము వాళ్ళు నేర్చుకోవడం అంటే దాంతో బ్రతకలేని పరిస్థితి ఉంది కదా అనేటువంటి భావనతోటి వాళ్ళు ముందుకు రావడం లేదు పిల్లలు. మీకు నెలకు ఎన్ని ప్రోగ్రాంలు ఉంటాయి? మాకు నెలకు ఒక ప్రోగ్రామ్ ఇస్తున్నారు సార్ గవర్నమెంట్ కాదు, ప్రైవేట్గా. ప్రైవేట్ అంటే అది ఉత్సవాలు జరుగుతాయి కదా సార్, అప్పుడు చెప్తారు. ఏదో ఒక పండుగలో మంచి చెడు అవసరాలకు పోతారా? అంటే మంచికి కానీ చెడుకి కానీ కూడా పోతారేమో. ప్రదర్శన ఇస్తాం. ఒక పద్యం పాడండి, ఏదన్నా ఒకటి పాడండి. పాడతాను సార్. జపమేమి చేసెను జనక మహారాజు, కళ్యాణ రాముని కాళ్ళు కడుగా, నోమేమి నోచెను భామామని సీత, రామునిపై తలంబ్రాలు పోయాం, క్రతువేమి సలిపిరో కంసల్య దశరథుల్, లాలించి నిను వేగ జోలపాడా, ఏ తపస్సు ఫలించనో వాల్మీక మౌని, నాటి రామాయణంబును వ్రాస్యముక్తి, ధరణి పుణ్యాత్ములు ఎందరో దాటిపోగా, స్వామికి దూరమైతిని నా ప్రాప్తమేమో, రామా రామా మీరు ఏమేం పాత్ర ఇంతవరకు ఎన్ని పాత్రలు వేశారు? రాముడి పాత్రలు ఎన్నిసార్లు వేశారు? కృష్ణుడు, రాముడు అట్లా ఆ యొక్క నాటకాన్ని బట్టి ఉంటుంది సార్. ఇప్పుడు శ్రీకృష్ణ తులాభారం ఉందనుకో, అందులోపల కృష్ణుడి పద్యం ఒకటి పాడండి. పాడతాను. మంచిగా కావాలా? లేదు సార్. అక్కడ పెట్టండి, అవి మంచిగా ఫ్రీగా వాడండి. అయితే ఇది ప్రజలకు చేరుతుంది మీ పాటలు బాగా. అది వైకుంఠాపుర దీపం అంటే ఏంటంటే మన భక్త అంబరీష్ లోపల, భక్త అంబరీష్ లోపల శ్రీమన్నారాయణమూర్తి యొక్క రావటం ఉంటుంది అన్నట్టు, దాంట్లోపల పద్యం అన్నట్టు. శ్రీవైకుంఠపురీషుడా శ్రీవైకుంఠపురీషుడ దేవుడ నారాయణుండ దివిసుతవరుడన్, సేవక విను మాధ్వవు దేవియునను నొప్పు లక్ష్మి,
దృఢ భయభక్తి ఇంకా కొంచెం ఒక కృష్ణుడిని ఒకటి పాడండి. కృష్ణుని మీకు వచ్చింది పాడండి, అదేం డిమాండ్ ఏం లేదు, మీకు ఏదొస్తుంది పాడండి. మీకు మంచి రాగయుక్తంగా ఒక బిట్ పాడండి, కొంచెం రాగంతో పాడండి. అదే అంటే స్వరం ఉంటే అది వీరుంటుంది, పర్లేదు ఒకటి జస్ట్ అట్లా. మురళి వినోదుడము నిజన పాలుడా యురగా శయనుడారా సుందర మృదు గాత్రుడారా. మురళి వినోదుడము నిజన పాలుడా యురగా శయనుడారా సుందర మృదు గాత్రుడారా. దినమని తేజుడ నేను వనజలోచనుడాను. దినమని తేజుడ నేను వనజలోచనుడాను. ఘనభుజ బలుడను ఘనభుజ బలుడను ఘనభుజ బలుడను వినరా వేడ్కతోను నే వినయశీలుడాను. దినమని తేజుడ నేను వనజలోచనుడాను. ఇట్లా ఉంటాయి సార్. అట్లా ఓకే. మరి మీ పిల్లలకు నేర్పుతున్నారా? వాళ్ళు నేర్చుకుంటారు కదా సార్, ఇక వేరే పనులకు చదువుకోవడం అట్లా. ఇది మరి ఇంకా ఈ టీవీలు ఇవన్నీ చేయబట్టి మరి తగ్గిపోతుంది కదా. అవును సార్. మరి ఎట్లా దానికి మీకు బాధ అట్లాంటిది ఏమనిపిస్తలేదా? గవర్నమెంట్ నుంచి కొంచెము ప్రోత్సాహం ఉంటే ఏం కాదు సార్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్క వర్గానికి ఒక్కొక్క విషయాలను చేస్తుంది ప్రభుత్వం. చేస్తుంది. ఇప్పుడు మత్స్యకారులు ఉన్నారనుకో, వాళ్ళకు వలలు ఇవ్వడము, అవేంటి పడవలు ఇవ్వడము, వాళ్ళ జీవనోపాధి గురించి కళాకారులు వృత్తి రూపకంగా ఇస్తున్నారు. వాళ్ళకు మీకేమి ఇవ్వాలి? మాకు ఏమి ఇవ్వడం లేదు సార్. మీకు ఏం కావాలి? ప్రభుత్వం నుంచి ఏం కావాలి మీకు? ప్రజల నుంచి ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నారు? ప్రజలంటే అది దానం కిందకే ఉంటుంది కదా సార్. కాకపోతే ప్రభుత్వం నుంచి ఆశించేది ఏంటంటే ఇప్పుడు మనకు మేకప్ మీరే చేసుకుంటారా? మేమే చేసుకుంటాం సార్. మేకప్ మేమే చేసుకుంటాం. మేకప్ మేమే కొనుకొచ్చుకుంటాం, చేసుకుంటాం. మీ భుజ కిరీటాలు అన్ని మొత్తము అన్ని వస్త్రాలు కొందరేమో చేస్తారు, చేసి వాళ్ళు అమ్ముతారు ఒక్కొక్కటి 10,000 15,000 మొత్తం సెట్ అమ్ముతారు అన్నట్టు. చేసి కొనుకొచ్చుకోవాలి. ఎందుకంటే మీరు రోజు ప్రాక్టీస్ చేస్తారా, లేకపోతే ఎప్పుడు ప్రోగ్రామ్ ఉంటే అప్పుడు ప్రాక్టీస్ చేస్తారా, లేకపోతే నోటికి వచ్చేస్తుందా? ప్రాక్టీస్ చేసిన తర్వాతనే కదా సార్ వచ్చేది. అట్లా ప్రాక్టీస్ చేయింది రాయలేం కదా సార్, పాడలేం కదా. ముందు ప్రాక్టీస్ చేసి ప్రిపేర్ అయ్యి ఉంటేనే దాని గురించి పోతారు, మనం చేయగలుగుతాం. ఇప్పుడు ఎక్కడ ప్రోగ్రామ్ వస్తే ఎట్లా ఏం చేస్తారు? ఈ ప్రోగ్రామ్ వస్తే అందరినీ తీసుకొని ఆ ప్రోగ్రామ్ కాడికి వెళ్ళడం, అక్కడ దాని గురించి ఒకసారి రిహార్సల్ చేసుకోరా? ఎందుకు చేసుకొని ఉంటారు కదా సార్. ఎవరికి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఒకటి గజాగౌరు రథం ఉంది ఆట, అక్కడ అది ఆడమన్నారంటే అందులోపల ధృతరాష్ట్ర మహారాజు ఆ యొక్క గాంధారీదేవి వాళ్ళు ప్రిపేర్ అయ్యే ఉంటారు, నేర్చుకొని ఉంటారు. ఆ తర్వాత పాండవులు ఉంటారు, ఆ పాండవులు కూడా ప్రిపేర్ అయ్యే ఉంటారు. అంటే వేషాలు కట్టేవాళ్ళు అంటే ఆల్రెడీ రాసినాయి కాబట్టి ఇవన్నీ ఎవరికి వాళ్ళకి పాత్రలు వాళ్ళు నేర్చుకొని ఉంటారు. అట్లా అయ్యి అది ఈజీగా అవైలబుల్ అయిపోతాయి. ఎంతసేపు ఉంటుంది ఒక నాటకము? ఇప్పుడు ఇంచుమించు అంటే వాళ్ళ చూసే వాళ్ళని బట్టి, పెట్టే వాళ్ళని బట్టి, చూసే వాళ్ళని బట్టి మినిమం ఒక 2-3 గంటలు ఉంటుందిలే. చేస్తారు సార్. అంతసేపు వస్తుందా? వస్తుంది సార్. ఇప్పుడు 9ంటికి రాత్రి స్టార్ట్ అయింది అనుకో, బయట ఉత్సవాలలో మా వృత్తి పరంగా గ్రామానికి పోయి ఆడేటప్పుడు కానీ మేము నైట్లో ఒక 9-10 గంటలకు స్టార్ట్ చేసి తెల్లారి వరకు ఆడతాం. అంటే మినిమం ఎన్ని గంటలు సార్? ఒక 8 గంటలు. అంతసేపు ఉంటారా జనాలు? వింటారా? చూస్తారు సార్, పల్లెటూర్లలో చూస్తారా? నైట్లో కదా సార్ వస్తారు. ఇంకా అట్లా ఇంకా ట్రెడిషన్ కంటిన్యూ అవుతుంది అట్లా? అవుతుందా? అవుతుంది సార్. పల్లెటూర్లలో సిటీలో కూడా వేస్తే ఇప్పుడు మెదక్ ఉంది సార్ మాకు. మెదక్లో వేసినాం అనుకో, వేస్తే మెదక్లో కూడా చూస్తారు.
అవి వాడలు ఉంటాయేమో అవి హరిజన వాడలలో పోయి చేస్తారా? హరిజన వాడలు సార్ ఇప్పుడు దేవాలయం దగ్గర కూడా చేస్తారా? దేవాలయం కూడా దగ్గర చేస్తారు. ఇప్పుడు ఇది టెంపుల్ ప్రోగ్రామే కదా సార్, అట్లా అంటే దేవాలయం కాడనే చేయాలి. దేవాలయం దగ్గర అయితే 2-3 గంటలు చేస్తారేమో అక్కడ భక్తులు చూసేంత వరకు దాన్ని బట్టి వాళ్ళకు విసుగొచ్చేది. ఇప్పుడు మొత్తము 8 గంటలు చెప్పాలంటే వాళ్ళు 7 ఉంటారు సార్, ఉండరు. అంటే అంత చెప్పింది అంత 8 గంటల మీకు పద్యాలు అవన్నీ వస్తాయా మరి? షార్ట్ కట్లా సార్, షార్ట్ కట్లా చెప్పేసి. అంటే అంతసేపు అంత సాహిత్యం ఉందా మీ దగ్గర? ఉన్నది సార్, మీ నోట్లో, మీ మైండ్లో అందరి దగ్గర ఉంటుంది అంత సాహిత్యము? ఉంటుంది 8 గంటలు. లేదా పాడిందే పాడతారా? అట్లా కాదు, అట్లా పాడింది పడితే ఎవరు బాగుండదు కదా. ఓకేనండి, థ్యాంక్ యూ మీరు నాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. ప్రభుత్వం నుంచి మా సింధు వారికి ఈ వృత్తి మీద ఆధారపడి ఉన్నారు సార్, చాలా మంది చేస్తున్నారు. ఇప్పుడు కొంతవరకు పోషణ గడవడానికి కూడా కష్టంగా జీవనోపాధి లేక. కాబట్టి ప్రభుత్వం నుంచి మాకు వృత్తిరీత్యా వేషధారణ భూషణాలు ఇటువంటి తబలా హార్మోనియం అట్లాంటివి కొనుక్కోవడానికి డబ్బులు సహాయం చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఏంటంటే బయట వాళ్ళకి ఇప్పుడు అసైన్మెంట్ ల్యాండ్స్ పంచారు సార్. అవును, ఇప్పుడు ఎస్సీలకు 10 లక్షల వరకు ఇచ్చారు సార్. అవును, అందులోపల మా వర్గానికి ఎవరికి కూడా లేదు. కాబట్టి మీ చిందోళ్లకు ప్రభుత్వం చేయాలి అని కోరుకుంటున్నాను. మీ నెంబర్ చెప్పండి. నా నెంబరు 9494415102 సార్. మళ్ళీ ఒకసారి చెప్పండి. 9494415102. మా ఛానల్ గురించి మీ అభిప్రాయం చెప్పండి. ఏ ఛానల్ అనేది తెలియదు. తెలంగాణ కళారత్నాలు. ఇప్పుడు అట్టడుగు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతోటి సంభాషించి 10 మందిలోకి ఇంప్రూవ్ చేసినటువంటి ఛానల్కు నమస్కారాలు, ధన్యవాదాలు సార్. ఓకే, చాలా మంచి. మీరు ఫ్యూచర్ జనరేషన్ ఇప్పుడు ఉండే యూత్కి ఏం చెప్తారు? యూత్ చెడు దారిలో పోకుండా మంచి దారిలో వెళ్తూ మంచి జ్ఞానాన్ని ఇంప్రూవ్ చేసుకొని ముందుకెళ్ళాలి సార్. యూత్ మన సంస్కృతి పట్ల కూడా కొంచెం పరిజ్ఞానం పెంచుకోవాలి. ఇంకేమైనా ఉన్నాయా మీ ముచ్చట్లు? బాగా అనిపించిందా మీకు? మంచిగా. ఓకే, ధన్యవాదాలండి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే ఫ్రెండ్స్, చాలా మంచి ఆర్టిస్టులు. థ్యాంక్ యూ, నమస్కారం.